మేరుతో పాటుగా తమ్మిలేరు, రామిలేరు వీటన్నిటి నుంచి వచ్చే నీళ్లు హెడ్ రెగ్యులేటర్ నుంచి పోయి కృష్ణానదిలో కలిపేందుకోసం పోలవరం కాలువల ద్వారా ఇంతకుముందు ప్లాన్ చేశారు. అయితే అది మొన్న అంతకంటే ఎక్కువ రావడం, దానితో పాటుగా కృష్ణానది నిండిపోవడంతో అది కాస్త రివర్స్ అయ్యి విజయవాడ మునిగిపోవడం చూసాం. వాస్తవంగా ఈ బుడమేరు వాటర్ ఇదంతా ఫ్లో ఎక్కడికి వెళ్ళాలంటే డైరెక్ట్గా ఉప్పుటేరులోకి వెళ్ళి, ఉప్పుటేరులో నుంచి కొల్లేరులోకి వెళ్ళి, కొల్లేరులో నుంచి సముద్రంలోకి కలవాలి. కానీ ఉప్పుటేరు ఆక్రమణకు గురైంది, కొల్లేరు ఆక్రమణకు గురైంది. కాబట్టినే అక్కడ ఇబ్బంది అవుతుంది. పర్యావరణ పరంగా కొల్లేరులో ఉన్నటువంటి ఆ అక్రమ చెరువులన్నీ కూల్చేమని గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే రాజశేఖర రెడ్డి టైంలో అవన్నీ కూల్చారు, పని నడిచింది. ఇప్పుడు సీన్ మారింది. మళ్ళీ తాజాగా ఇది మధ్యలో మళ్ళీ ఆక్రమించేసుకున్నారు, మళ్ళీ కట్టేసుకున్నారు, దర్జాగా నడిచిపోతుంది. దీంట్లో రాజకీయ నాయకుల హస్తం ఉంటుంది, స్థానిక మత్స్యకార సంఘాల హస్తం ఉంటుంది, అన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ మొన్న సుప్రీంకోర్టు సాధికార కమిటీ టైం ఇచ్చి 2 నెలల్లోపు కూలగొట్టమంది. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇటు జనసేన వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వాళ్ళ పార్టీ అధినాయకులతో మాట్లాడుతున్నారు, దాని జోలికి రాకుండా చూడండి, అక్కడ లక్షలాది మంది మనకు వ్యతిరేకం అవుతారు అన్నట్టు. కాబట్టి ఏదో ఒకటి దాని మీద అప్పీల్ అనేనో ఇంకోటో చేసి ఫైనల్గా కొల్లేరు జోలికి పోకుండా చూసేటటువంటి వ్యవహారం మీద దృష్టి సారించారు అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు.